పెద్దపల్లి జిల్లా మంతని కమాన్పూర్, ముత్తారం, రామగిరి మండలాల్లో కురిసిన అకాల వర్షం రైతులను నట్టేట ముంచేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకే పరిమితం అవడంతో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కూడా వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ కేంద్రాలు కొనుగోలులో జాప్యం చేస్తూ ఉండటంతో తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలు అప్పుల కుప్పగా మారుతున్నాయని అన్నారు. తరుగు లేకుండా ప్రభుత్వం తమను ఆదుకోవాల్సిందిగా రైతులు విజ్ఞప్తి చేశారు. మేము 3 ఎకరాల పొలం వేసినాము. మేము ఇక్కడికి తీసుకొచ్చి 15 రోజులు అవుతున్నది. వీళ్ళ అలసత్వంతో లేట్ అవుతున్నది, కాంటాల త్వరగా జరగడం లేదు. దాంతో అట్టుగా ఈ అకాల వర్షానికి వరి ధాన్యం మొత్తం తడిచిపోయింది. ఈ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. రంగుమంట ధాన్యాన్ని కూడా ఆదుకోవాలి. ఈ తడిచిన ధాన్యాన్ని మేము కోరుకుంటున్నాం. 4 ఎకరాలు పండించినాము. ఇది కష్టపడి పండించినాము. ఈసారి నీళ్ళు లేక ఇలా అలసత్వంతో మాకు ఈ విధంగా నష్టం జరిగినది. అకాల వర్షంతో నష్టపోయినాం. తొందరగా కాంటాలు జరగక మేము నష్టపోయినాం. ఎంత నష్టపోయినాం? సుమారు మేము దీనిలో చాలా నష్టపోయినాము. 4 ఎకరాలలో 1 ఎకరన్నర 2 ఎకరాలు నష్టపోయి ఉంటాం. మేము